వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అయితే ఎప్పుడైతే సీఎం పదవి పోయిన కాంచెల్లి నిజంగా తనకైతే కంటి మీద నిద్ర ఉండలేదు. బాధలు అంటే బాధలు, ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారంటే అంత ఇబ్బంది. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కార్యాలయాన్ని కూడా కూల్చేయమని హైకోర్టు తీర్పిచ్చింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుండి కూడా చూసుకోవచ్చు. కవితక్క జైలుకి వెళ్ళడం, తర్వాత ఫోన్ ట్యాపింగ్లో కేసు ముందుకు రావడం, తర్వాత కాళేశ్వరం, ఈ విధంగా పలు విధాలుగా కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. కోలుకొని దెబ్బ పడుతుంది, ప్రజల్లో కొంత కింద మీద అయిపోతా ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన భవనాలను కూడా కూల్చేయమని కూడా గవర్నమెంట్ చెప్తా ఉంది, హైకోర్టు చెప్తా ఉంది. మరి ఎందుకు భవనాలను కూల్చాలంటే నల్గొండకు సంబంధించిన బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో గతంలో మున్సిపాలిటీకి సంబంధించిన ఏవైతే అనుమతులు తీసుకోవాలో వాటిని తీసుకోలేదంట. ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వాటిని తీసుకోకుండా భవనం కట్టేసిరు, కార్యాలయం ఓపెన్ చేసిరు, అది నడుస్తూనే ఉంది. కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేసిందంటే మున్సిపాలిటీకి సంబంధించిన అనుమతులు ఏం లేవు, అది కూల్చేయాలని ఆగస్టు 11వ తారీఖు డెడ్ లైన్ పెట్టిన సంగతి మన అందరికి తెలిసిన విషయమే. డెడ్ లైన్ పెట్టిండు, 11వ తారీఖు కూల్చేయాలని కూడా అన్ని చెప్పిరు. ఇక వీళ్ళంతా జేసీబీలు అన్ని పట్టుకొని పోయారు, కూల్చేద్దామని ట్రై చేసిరు. ఈ అధికారులు కూడా వేరు, మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు వేసి కూల్చేద్దామని చేసిరు. కానీ ఆడేమైందంటే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కొంతమంది ఏం చేసిరు అంటే నల్గొండ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు హుటాహుటు వచ్చి కేసీఆర్ దగ్గరికి వచ్చి కేసీఆర్ సార్ మరి మన భవనం కూల్చేస్తారు అని చెప్పడం వల్ల మరి కేసీఆర్ ఏం చేసిందంటే లేదు అది ఎట్లా కూల్చేస్తారు, అంత పెద్ద భవనాన్ని ఎట్లా కూల్చేస్తారు, మా కార్యాలయాన్ని కూల్చేసి దమ్ముందా అని ఆయన హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టులో పిటిషన్ ఎత్తి ఇవాళ ఏమైందంటే విచారణ జరిగింది. హైకోర్టులో విచారణ జరిగి మరి ఏ విధంగా మీరు మున్సిపాలిటీకి సంబంధించిన అనుమతులు తీసుకోకుండా ఎట్లా కడతారు అని ప్రశ్నించింది. అంటే మీరు కట్టిన తర్వాత ఎట్లా తీసుకుంటారు, మీరు ముందే కదా పర్మిషన్ తీసుకోవాలి, ముందే కదా మీరు ఏదైతే ప్లానింగ్ ముందు ఇవ్వాలి కదా. మీరు ప్లానింగ్ ఇచ్చేసి బ్లూ ప్రింట్ ఇచ్చేసిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత కదా మీరు కట్టాల్సింది. అక్కడ నల్గొండకు సంబంధించిన మున్సిపల్ అధికారులు మీకు పర్మిషన్ ఇవ్వకుంటూ ఎలా కడతారు అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏది పడితే అది చెల్లుతుందా? ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా కోట్ల చుట్టూ తిరిగితే ఏం లాభం? మీరు ముందే అక్కడ మీరు వ్యక్తి అనుమతులు తీసుకోవాలి కదా నల్గొండ మున్సిపాలిటీ అని ఏదైతే బీఆర్ఎస్ అడ్వకేటర్కి మరి అక్కడ వార్నింగ్ ఇచ్చిన రూపంగా కనబడతా ఉంది. అంటే ఏదైతే అధికారంలో ఉన్నాం కదా అని ఎక్కడ ఏది కడితే చెల్లుబాటు అవుతుంది అని కూడా అక్కడ నల్గొండలో భవనం కట్టిరు, పెద్ద భవనం కట్టిరు. ఇక్కడ మనకు కూడా కనబడుతుంది ఈ భవనం, ఇది మంచిగా ఉంటుంది, పెద్ద భవనమే, మంచిగా రాజకోట లెక్క కట్టుకున్నారు. రాజకోట లెక్క కట్టుకొని ఇక అక్కడ నుండే రాజభోగాలని అక్కడున్న నల్గొండ బీఆర్ఎస్ క్యాడర్ వాళ్ళైతే అందులోనే కార్యాచరణ చేస్తారు. మరి ఏమైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నా అక్కడనే పెట్టుకుంటారు. అక్కడ నల్గొండకు సంబంధించి అక్కడ తీసుకొని పర్మిషన్ తీసుకొని కడితే అయిపోదు కదా, మీరే అధికారంలో ఉన్నారు కదా. వాటిని కూల్చేయమని హైకోర్టు సీరియస్ అయింది, డెడ్ లైన్ కూడా ఇచ్చింది. 15 రోజులలో మీరు కూల్చివేయాలి ఎట్టకేలకి అని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఒకవైపు ఏమో పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలేమో కాంగ్రెస్లో చేరుతా ఉన్నారు, అదో గోళ ఉంది. ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్, ఆ గోళ అన్ని మీద సమస్యల మీద సమస్య. కేసీఆర్ సతమతం అయిపోతా ఉన్నారు, ఎక్కడ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇవన్నీ ఇట్లా ఉంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్లో ఫోకస్ చేయాలని కేటీఆర్ని, హరీష్ రావుని కొంత వార్నింగ్ రూపంలో మరి మనం ఇప్పటికే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా గెలవలే. మరి పరువు అంతా పోతుంది, బీఆర్ఎస్ అంతా పరువు అంతా పోతుంది. మరి ఏం చెప్తారు మీరు ఇద్దరు ఉండే అని కూడా ఇక్కడ వాళ్ళిద్దరిని అడిగిన దాఖలాలు కనబడుతుంది కేసీఆర్. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో ఎట్టకేలకి మనమే గెలవాలి, బీఆర్ఎస్ క్యాడర్ కాపాడుకోవాలి, కనీసం గ్రామాలలో మరి బీఆర్ఎస్ క్యాడర్ కాపాడుకోవాలి. ఎందుకంటే మనం మొన్న అసెంబ్లీలో చూసినాం, జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అన్ని బీఆర్ఎస్ గెలుచుకుంది, కనీసం గ్రామాలలో ఉన్న బీఆర్ఎస్ని బతికించుకోవాలి. మొన్న ఎమ్మెల్యేలు కూడా చాలా తక్కువ మంది గెలిచిళ్ళు గ్రామాలలో. ఇప్పుడన్నా మన క్యాడర్ కాపాడుకోవాలని కూడా చెప్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఈ విధంగా ఉంటాడు. ఇక అంటే ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి కేసీఆర్కి. పాపం ఏం చేస్తారేమో, ఇక తాను పుణ్యం చేసిన అనుకున్నాడు కానీ ఇక ఇప్పుడు పాపం చుట్టుకుంది తనకి. మరి అప్పుడు చేసినా మరి పుణ్యమో పాపమో కానీ ఇప్పుడైతే తనకైతే చాలా ఇబ్బంది పాలవుతా ఉన్నాడు. హోమాలు చేస్తూ ఉన్నాడు, ఫామ్ హౌస్లో ఉండి హోమాలతో పాటు పూజలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా బాగుండాలని మళ్ళీ బీఆర్ఎస్ఏ గవర్నమెంట్ ఫామ్ హౌస్లో మరి పూజలు చేస్తూ ఉన్నారు.
సో నల్గొండలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలి, 15 రోజులలో మరి డెడ్ లైన్ అయితే హైకోర్టు కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయడానికి నల్గొండ మున్సిపాలిటీ సిద్ధమవుతా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరుండి మరి కూల్చేస్తాడంట. ఎందుకంటే పంతం అయితే నెగ్గిండు, మరి ఆయన్నే కూల్చేయాలని ముందుకు తీసుకొచ్చిందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ ని కూల్చేయాలి, పాత్ర పెట్టేయాలి, మొత్తం మటాష్ అయిపోవాలని మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుకున్న విధంగానే ఈ రోజు మరి నల్గొండ బీఆర్ఎస్ సంబంధించిన భవనం నిలమట్ట కాబోతోంది. ఈ 15 రోజులలో వాళ్ళు కూల్చేస్తారా, లేకుంటే 15 రోజుల తర్వాత మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు వచ్చి కూల్చేస్తారని కూడా చెప్పారు. అక్కడ ఏమున్నా కానీ మేము పట్టించుకోము, అందరికీ ఒకటే న్యాయం అన్నట్టు కూడా మరి బీఆర్ఎస్ అడ్వకేటర్కి తెలియజేసింది హైకోర్టు. ఇది ఇలా ఉండగా కేసీఆర్ మరి కొంత ఆలోచించే దాఖలాలు కనబడతా ఉన్నాయి. మరి ఏ విధంగా తీసుకుంటారనేది అయితే మనం అయితే ముందు చూడబోవాలి.